దేవినేని ప్రసూన. లోకల్ ఫైటింగ్ కు టైం దగ్గర పడుతోంది. గ్రామంలో సంగ్రామానికి సమయం ఆసన్నమై రణమే మిగిలింది. అవును, ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో సాగుతున్నాయి. అటు 26 జనవరితో మున్సిపాలిటీల టర్మ్ కూడా ముగియనుండడంతో వచ్చే 2 నెలలు స్థానిక సమరంతో పల్లెల్లో ఎండలతో పాటే పొలిటికల్ హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని ఎన్నికలు ఒకెత్తు, స్థానిక ఎన్నికలు మరో ఎత్తు అన్నట్లుగా సాగుతుంటాయి. ఆ స్థాయిలో విలేజ్ లో పాలిటిక్స్ నడుస్తుంటాయి. కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమవుతుంటాయి. ఇంకొన్ని చోట్ల హోరాహోరీ పోరు నడుస్తూ ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా పార్టీల సానుభూతి పర్ల చుట్టూ ఓట్ల మ్యాటర్ నడుస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఊరంతా ఓ పొలిటికల్ వైబ్రేషన్ నడుస్తూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ షురూ అయ్యే టైం రానే వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సమరానికి సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నగారా మోగబోతుంది. అటు మున్సిపల్ సమరానికి కూడా సమయం వచ్చేసింది. ఈ నెల 26తో మున్సిపాలిటీల గడువు కూడా ముగియబోతుంది. దీంతో 2 ఒకేసారి జరుగుతాయా అన్న సమాచారంతో అటు గ్రామాలు ఇటు పట్టణాల్లో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. పంచాయతీ ఎన్నికల కోసమే తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవబోతుంది. ఆ లెక్కన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుందన్న చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం చేసిన కులగణన వివరాలు బీసీ డెడికేటెడ్ కమిషన్ కు చేరడంతో ఈ నెలాఖరుకు సర్కారుకు రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ అవబోతుంది. పంచాయతీల పదవీకాలం గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. అయితే బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్లే ఎన్నికలు లేట్ అవుతూ వచ్చాయి. దీనిపై ఏదో ఒకటి డిసైడ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సో పంచాయతీ ఎన్నికల్లో హిట్ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటుంది. తాజాగా గ్రామ సభలు నిర్వహిస్తోంది. జనవరి 26 నుంచి 4 కొత్త స్కీములు ఇచ్చేందుకు అంతా రెడీ చేసింది. రైతు భరోసా ఎకరానికి 6,000, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో కాంగ్రెస్ భారీ ముందడుగు వేసింది. పంచాయతీ సహా లోకల్ బాడీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనప్పటికీ పార్టీ మద్దతుదారులే కీలకంగా ఉంటారు. సో అన్ని రకాల అస్త్రాలతో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. నిజానికి పంచాయతీల్లో ఎప్పుడో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే హామీ నెరవేర్చాలనుకుంటోంది. అందుకోసమే కులగణన సర్వే చేపట్టింది. ఇది 98% పూర్తయిందంటున్నారు. మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటైంది. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ క్రమంలో కులగణన సర్వే ప్రాథమిక వివరాల ప్రకారం 50% కంటే ఎక్కువ బీసీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 68%కి చేరుతాయి. అంత కాకపోయినా 33% పెంచినా 50% లిమిట్ దాటుతుంది. సుప్రీం తీర్పు ప్రకారం కోటా 50% దాటొద్దు. అయితే హైకోర్టు ఉత్తర్వులతోని డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి సైంటిఫిక్ పద్ధతిలోని బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నందున కోర్టులు అడ్డుకోవని ఆశతో ఉన్నారు. ఒకవేళ కోర్టుల్లో స్టే వస్తే పరిస్థితి మొదటికే వస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆలోచన కూడా ఉంది. రాజ్యాంగం రూల్స్ ప్రకారం కోటా ఇవ్వలేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా హామీ నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశముంది. సో లెక్కలు పక్కాగా ఉన్నా ఎవరైనా బీసీ గణన సరిగా జరగలేదని చెప్పి కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉంటుంది. సో పొలిటికల్ గా మ్యాటర్ ఎలా ఉన్నా పంచాయతీ ఎన్నికలైతే పెట్టాల్సిన పరిస్థితి. ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే వారం 10 రోజుల్లోనే కసరత్తును పూర్తి చేసి 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్, ఆ తర్వాత 10th పరీక్షలు ఉండనున్నాయి.
దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది. అటు పంచాయతీలతో పాటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి. సో వీటన్నిటిని ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు పొలిటికల్ పార్టీలు కూడా ఎన్నికలకు కార్డును రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంతో కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మరి ఇప్పుడు జరగబోయేదేంటి? సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే సమరంలో ఎవరిది పైచేయి కానుంది? తెలంగాణలో 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లున్నాయి. ఇటీవలే కొత్తగా 12 మున్సిపాలిటీలను మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 129 మున్సిపాలిటీల టర్మ్ ఈ నెల 29తో ముగియనుంది. మరో 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ ఈ ఏడాది మే వరకు ఉంది. జీహెచ్ఎంసీ టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. సో ఏ రకంగా చూసినా జీహెచ్ఎంసీ నుంచి స్థానిక సమరం దాకా మ్యాటర్ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. 12 మున్సిపాలిటీలో కోహిర్, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, మద్దూర్, కేసముద్రం, స్టేషన్ గన్పూర్, అశ్వరావుపేట, ఏదులాపురం ఉన్నాయి. వీటిలో జనాభా, ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టేశారు. నెల రోజుల్లో ఈ ప్రాసెస్ జరుగుతుందంటున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లో ఉన్న 58 గ్రామ పంచాయతీలను సైతం శివారు మున్సిపాలిటీలో సర్కార్ విలీనం చేసింది. ఇక్కడ కూడా వార్డుల విభజన సాగుతోంది. ఇవన్నీ త్వరలోనే కొలిక్కి రానుండగా పంచాయతీల వెంటి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయముంది. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి, అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం విడగొట్టడానికి ఉన్న సాధ్యాలను స్టడీ చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ ఏర్పాటు చేస్తే ఈ మున్సిపాలిటీలకు గడువులోపు ఎన్నికలపై న్యాయ వివాదాలు తప్పుతాయంటున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే సవాలక్ష సవాళ్లు చుట్టుముడుతున్నాయి. ఇవి ఒక పట్టాన వీడే అవకాశం కూడా కనిపించడం లేదు. అయితే ఎన్నికలను మరింత ఆపే అవకాశాలు కూడా లేవు. అలా చేస్తే కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే గ్రాంట్లు, నిధులు ఆగిపోతాయి. సో స్థానిక సంస్థల ఎన్నికలంటే సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే నిధులు, పథకాలు, కార్యక్రమాలు, పనులు సాఫీగా సాగుతాయన్న ఉద్దేశం జనంలో కూడా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థలు చాలా వరకు అవిశ్వాస తీర్మానాలతో హస్తవశమయ్యాయి. ఆఖరికి జీహెచ్ఎంసీ మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటుంది. అటు బీఆర్ఎస్ కూడా యాక్టివేట్ అవుతోంది. జనంలో ఉండేందుకు ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోంది. ఓడిస్తే రెస్ట్ తీసుకుంటామని గతంలో అసెంబ్లీ ప్రచారాల సమయంలో చెప్పినట్టుగానే ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారా అన్న చర్చ జనంలో జరుగుతోంది. మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానం కూడా గెలవలేకపోయింది. దీంతో స్థానిక ఎన్నికలను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. అయితే విపక్షంలో ఉండడంతో మ్యాటర్ ఎంతవరకు కలిసి వస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు గ్రౌండ్ లో పరిస్థితులను తమ వైపు తిప్పుకునేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఆశలన్నీ కేసీఆర్ పైనే ఉన్నాయి. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే పరిస్థితిలో ఏమైనా మార్పు ఉండే అవకాశాలున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. అటు బీజేపీ గ్రౌండ్ లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని చెబుతున్నా ఇంకా ఫైనలైజ్ కావడం లేదు. నేతలంతా ఒక తాటిపైకి వస్తారా లేదా అన్నది కూడా ఎన్నికల్లో కీలకం కాబోతుంది.
పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సాధ్యమైనంత త్వరగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టే ప్రణాళికతో ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.